Operation Overdrive. Power Rangers. Operation Overdrive. దారిలో రేంజర్లు ఆకాశం చేరేలా 5 రోజులు హీరోలు సూర్యుడు వైపు సాగేలా మాయా శక్తులు వేళ చూసి భయపడుతుంటాయి. 500 రేంజ్ల పయనం సాగుతూ ఉంటాయి. ఇంకా నిధిని వెతకాలి, కొంత మందిని కాపాడాలి. ఈ లోకంలో ఇంకా వింతలు చాలా చూడాలి. సాధించేదే ఏది మేము వెనదిరిగి వెళ్ళాం. పవర్ రేంజర్స్ ఎప్పుడు శత్రువులతో పక్కన వెళ్ళాం. పవర్ రేంజర్స్ ఆపరేషన్ ఓవర్డ్రైవ్. పవర్ రేంజర్స్ ఆపరేషన్ ఓవర్డ్రైవ్. నేను కోలాలంపూర్ వెళ్ళినప్పుడు ప్రైవేట్ ప్యాసింజర్ జెట్లో వెళ్ళాను. కంఫర్టబుల్ సీట్స్, టేస్టీ ఫుడ్, మంచి ఫ్లైట్ అటెండెంట్ కూడా. నా రిటర్న్ ఫ్లైట్ మాత్రం అంత బాలేదు. రాజ్యానికి సుస్వాగతం నా స్నేహితుడా. ఇప్పుడు నీకు చెడ్డ వార్త చెప్పబోతున్నాను. మనకు ఇన్ ఫ్లైట్ మూవీ లేదు. నీ విలువైన ఆయుధం నా దగ్గరే ఉంది. ఈ ప్లేన్లో ఫ్యూయల్ కూడా కొంచెం సేపట్లో అయిపోతుంది. నీకు వీటన్నిటికంటే చెడ్డ వార్త చెప్పనా? నీ పైలట్ అదే నేను వెళ్ళిపోతున్నాను. పారాషూట్ లేదు. ఇప్పుడు సాహసం చేసి తీరాల్సింది. ఇది నాది. నాది నాకు ఇచ్చేరా. అతి త్వరలోనే నేను మళ్ళీ నీ దగ్గర సాధిస్తాను భూమి మీద. ఇదేమి బాలేదు. ద బేరన్స్ బెట్రేయల్. డికెన్స్ గురించి మంచి క్లాసిక్ స్టోరీ, చాలా బాగుంటుంది. సరే, ఉయ్యాల హైట్ ని తగ్గించింది మీరేనా? అవును, నేనే తగ్గించాను సార్. ఎందుకంటే ఈ నెలలో మీరు ఇలా పడ్డం ఇది 3వసారి. ఇలా అడ్వెంచర్ బుక్స్ చదవడం మీకు అపాయకరమైన అలవాటుగా మారిపోతుంది సార్. ఇంకాస్త షుగర్ కలపమంటారు సార్? అలాగే కలుపు. స్పెన్సర్ నాన్నగారు ఏమైనా చెప్పారా? ఆయన చేసే ఆర్కియాలజికల్ అడ్వెంచర్కి ఎప్పుడు నన్ను ఎందుకు రానివ్వరు? ఇంతవరకు మీకు ఊయల మీద నుంచి పడకుండా పడుకోవడమే తెలియదు. ఇక చాలా ఆపండి. మీకు తెలుసా, నేను ఆయనతో కలిసి ఏ అడ్వెంచర్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. శిథిలాలు తవ్వడానికైనా, గుళ్ళ విగ్రహాల కిరీటాలైనా, కరోనా అరోరాలా. ఓ, గుర్తుంది, కరోనా అరోరా. నిజానికి ఎక్కడా లేని దానికోసం మీ ఫాదరు 10 years దానికి 2 సమయాన్ని న్యూ మెక్సికోలో గడిపారు. కానీ ఫలితం లేదు. కరోనా అరోరా కనిపెట్టాను. దీంతో నేను ప్రపంచానికి సంపదను కలిగిస్తాను. కరోనా అరోరాని కనుగొన్నారు. ఇప్పటికి నాకు విడుదల కలిగింది. నువ్వు కరోనా అరోరాని కనుగొన్నావు. దాంతోపాటు భయంకరమైన దుష్టత్వానికి కూడా నిద్రలేపావు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన జాగ్రత్తగా విను. నీకు ఎక్కువ సమయం లేదు. www.cineworldcamera.com.
బ్యాచ్ ఫస్ట్ టీం ఎంటర్ అవ్వండి. And ready. And action. Cut. ఈ ముద్దు నేను పట్టాల్సింది. నాకు తెలిసి ఎలా చేయాలో. వాడికి ఏ పని సరిగ్గా చేయడం రాదు. నేను నీ అభిమానిని డాక్. నా పేరు ఆండ్రూ హార్ట్ఫోర్డ్. దీనితో రానీ వరుసగా 7వసారి తన గ్రాండ్ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్నాడు. కంగ్రాచులేషన్స్ రానీ. నాకు తెలుసు మీరు గెలుస్తారని. గెలుపెప్పుడు మీదే. నా పేరు హార్ట్ఫోర్డ్. ఏంటిది? మ్యూజియం కోసం నేను ఎప్పుడో దొంగిలించబడిన కొరింథియన్ డైమండ్స్ ని కనుక్కుంటున్నట్టున్నాను. నైస్ జాబ్ విల్. నీ శక్తి సామర్థ్యాలు తెలుసుకోవడానికి నేనే నిన్ను నియమించాను. నా పరీక్షలో నువ్వు అమోఘమైన విజయం సాధించావు. ప్రొఫెసర్, నా రోబోట్ని హ్యాండిల్ చేయడం సులభం కాదు. ఇక ముట్టుకోకండి. హలో రోజ్. నువ్వు రాసిన అడ్వాన్స్డ్ న్యూక్లియర్ రోబోటిక్ సైన్స్ పేపర్స్ నేను చదివాను. నాకు బాగా నచ్చాయి. మనం ఇక్కడ ఎందుకున్నామో ఎవరికైనా ఐడియా ఉందా? లేదు, రమ్మని ఇన్విటేషన్ వచ్చింది, అందుకే వచ్చాను. ఈ హార్ట్ఫోర్డ్ కి డబ్బు ఎక్కువగా ఉన్నట్టుంది. విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. బ్రెజిల్లో అతని సొంత బ్యాంక్ ని నా చేత పగలగొట్టించుకున్నాడు. హే గాయస్, ఇక్కడ ఏం జరుగుతుంది? హాయ్, రండి. హార్ట్ఫోర్డ్ అనే వ్యక్తి నుంచి మాకు మీలాగే మెసేజ్ వచ్చింది. మెసేజా? ఏం మెసేజ్? అందరికీ స్వాగతం. ఇక్కడ ఏం జరుగుతుంది డాడ్? నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది మ్యాక్. మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ డాడ్, వీళ్ళందరూ ఎవరు? నా పేరు ఆండ్రూ హార్ట్ఫోర్డ్. నా ఇన్విటేషన్ చూసి మీరంతా ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనం స్టార్ట్ చేయడానికి ముందు మీలో ఎవరైనా లెమనేడ్ తీసుకుంటారా? స్పెన్సర్? ఓ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నాకేమొద్దు. నేను చెప్పింది వాళ్ళ గురించి. ఓ నాకు తెలుసు మీ అందరి మనసులో రకరకాల ప్రశ్నలు ఉన్నాయని. వాటికి నేను సమాధానం చెప్తాను. కానీ ముందు మీరు నాకు సహాయం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీ శక్తి సామర్థ్యాలు, మీ మేధాశక్తి ఉపయోగించినట్టయితే మన గ్రహంతో పాటు మొత్తం ఈ విశ్వమే నాశనం అవుతుంది. అర్థం చేసుకోండి. లావా లిజర్డ్స్ దాడి చేయండి. దుష్టశక్తి ఈ భూమి మీదకి వచ్చి 3 రోజులైంది. అంటే మీరు ఆ కిరీటం కనుక్కోవడం వల్లే ఇదంతా జరుగుతోందా? అదొకటే కారణం కాదు. ఇతిహాసాల ప్రకారం కరోనా అరోరా కేవలం మన గ్రహంలోనే కాదు, మొత్తం విశ్వంలోనే ఎంతో శక్తివంతమైంది. మిలియన్ సంవత్సరాల క్రితం విశ్వంలో ఇంకో పక్కనున్న గ్యాలక్సీలో 2 సోదరులు ఉండేవారు. వారు మోల్టర్, ఫ్లోరియస్. వాళ్ళు కరోనా అరోరాను దొంగిలించాలని ప్రయత్నించారు. కానీ ఆ కిరీటం చాలా శక్తివంతమైనందువల్ల అది వాళ్లను శపించి వాళ్ళ రూపాలను మార్చి దూరంగా ఉన్న గ్రహాలకు పంపించి దాని పరిధిలోనే వాళ్లను ఖైదు చేయించింది. ఏంటి? నేను హార్వర్డ్ దగ్గర 1 సంవత్సరం ఏన్షియంట్ యూనివర్సల్ లెజెండ్స్ తీసుకున్నాను. అదంతా కల్పితమే అనుకోండి. ఇంకా ఉంది.
ఎవరైనా ఆ శక్తిని తిరిగి పొందకూడదనే ఉద్దేశంతో గార్డియన్ కిరీటం నుంచి 5 మణుల్ని తీసుకుని దూరంగా ఉన్న గ్రహంలో ఉండేటట్టుగా వాటిని చెల్లాచెదురుగా విసిరేసింది. ఇది చాలా అద్భుతంగా ఉంది. దీన్ని చాలా గొప్ప సినిమాగా తీయచ్చు. దీన్ని కానీ మనం తీసామంటే స్పీల్బర్గ్ సినిమా అంత గొప్ప పేరు వస్తుంది. నేను నీకు యాక్ట్ చేసి పెడతానులే. స్పెన్సర్ వస్తున్నాను సార్. నేను అనుకోకుండా పొరపాటుగా మోల్టన్ని ఫ్లోరియస్ని ఖైదు నుంచి విడిపించాను. అంతేకాదు ఆ కిరీటం మీద కన్నేసిన దుష్టశక్తులు ఇక్కడ ఎన్ని ఉన్నాయో లేక ఉంటాయో ఎంతమందికి తెలుసు? జీ, నాకు లేట్ అవుతుంది. నా కోసం ఒక ఇంజిన్ ఓవర్హాల్ ఎదురు చూస్తూ ఉండుంటుంది. నేను వెళ్ళాలి. ఆగండి, నేను మీకు చెప్పిందంతా నిజం. నాకు మీ సహాయం కావాలి. మనం దీన్ని దుష్టశక్తుల చేతుల్లో పడకుండా భద్రపరచాల్సిన అవసరం ఉంది. మీరు ధనవంతులేగా, ఆర్మీని నియమించండి. ఒక ఆర్మీ వాళ్ళని ఆపలేదు, కానీ మీరు చేయగలరు. దీనికి కావలసిన శారీరక మానసిక లక్షణాలు మీ నలుగురి దగ్గర ఉన్నాయి. ఆ దుష్టశక్తిని ఎదిరించడానికి నా దగ్గర టెక్నాలజీ ఉంది, డబ్బు ఉంది. నేను మిమ్మల్ని పవర్ రేంజర్స్గా మారుస్తాను. నిజంగానా? నిజం చెప్పాలంటే నేను టీంలో ఒక్కరిగా పనిచేయలేను. తప్పుగా అనుకోకండి గాయస్. మీకు గుడ్ లక్ చెప్పాలని. సరే, గుడ్ లక్. బాయ్. యా, థ్యాంక్స్. స్పెన్సర్, ఏదో ఒకటి చెయ్యి. సార్ కాదు వాళ్ళని ఆపు. సార్, వాళ్ళు వద్దు చేయకూడదు అనుకున్న పనిని మీరు వాళ్ళతో చేయించలేరు సార్. మీ గ్రహం, మీ విశ్వం అదృష్టం మీ చేతుల్లోనే ఉంది. నేను చాలా బలహీనుణ్ణి, దీన్ని నీవి సాధించలేను. మీ సహాయం లేకపోతే ఇక ఏమీ మిగలదు. ఈ స్థలం మనకి చాలా బాగుంది. నువ్వు కొత్త స్నేహితుడువా? సరదాగా ఉంది. నా సేవకులారా, మనకు ఆధారం దొరికింది. ఇక వెళ్ళి నా కిరీటాన్ని నాకు తెచ్చివ్వండి. గానే మీరు అద్భుతమైన పనులు చేయగలరు. క్షణాల్లో అసాధ్యమైనవన్నీ తెలుసుకోగలరు. మేము భయంకరమైన పురుగుగా మారిపోతున్నామే ఏంటి? ఛాన్సే లేదు. దీనివల్ల మీకు ఎలాంటి హాని జరగదు. కానీ ఇప్పుడు మీరు ముందొచ్చినప్పటికంటే బలవంతులు, తెలివైన వారు కూడా. స్వాగతం మీ కొత్త ప్రదేశానికి. నా గురించి మీరు ఒక విషయం తెలుసుకోవాలి. అదేమిటంటే చేయమని నేనెప్పుడూ అడగను. మరి మీరెందుకని మాలా స్పెన్సర్, సార్